ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. మీడియా మిత్రులందరూ నమస్కారం. నేను యువగల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచాను. నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే, మోహనాన్న తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు విన్నారు. ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది. సో పాదయాత్రలో అది చివరి గ్రామం, నైట్ హాల్ట్ ముందల గ్రామం. అందరికి ఆకలేసింది టీంకి. అమ్మ నీ పక్కన కూర్చుంటా, రా కూర్చో బాబు అని. అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా, ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, 30 సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. ఇద్దరు బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసినా, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత FDIలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1, అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే
TCS, Cognizant, ArcelorMittal, Google, Premier Energy, Renew Manufacturing, క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా, మొన్న కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు, మనకే ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్, క్లారిటీ ఉన్న లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అంటే సేమ్ వేవ్ లెంత్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆర్సిలర్మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్. పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంకి రాదు. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా, ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా మేము చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో
ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీతో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానివ్వండి, స్టార్టప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం, ఎనర్జీ పైన గొట్టిపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం. ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ, అనంతపూర్ కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్, ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, ఎయిర్ కండిషనింగ్ హబ్. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా వచ్చి గల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం, రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, డేటా సిటీ, ఇవన్నీ కూడా స్టీల్ సిటీ, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 GW డన్, వాళ్ళతో గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 GW చేయాలి. మా టార్గెట్ 6 GW చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది, హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. గొట్టిపాటి రవణ సబ్జెక్ట్ అది. అదేంటంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి బ్యాచిలర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్, పిహెచ్డి రీసెర్చ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకొద్దాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు.
ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం. అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి, భారతదేశ పాత్ర ఏంటి, ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము ఇది ఏర్పాటు చేస్తున్నాం. ఇదేంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలి. ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే 5 out of 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు డేటా సిటీలో తీసుకుంటే మీరు డేటా సెంటర్స్లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది. స్టీల్, అల్యూమినియం, ఇట్లా కొన్ని సెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన అగ్రిటెక్, డ్రోన్స్, పామ్ ఆయిల్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అగ్రికల్చర్, హార్టికల్చర్, కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, మన చీకు, సపోటా, అదేవిధంగా మనకి బనానా, స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం. ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఉండాలి, అంతే, నో నెంబర్ 3. అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక 3-way పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం. ఒక ఇన్వెస్టరు, ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసికట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మేము నెంబర్ 1 చేయగలుగుతాం. సో ముగ్గురు కలిసి రావాలి. అందుకే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. నేను నిన్న కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసాను. అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే గూగుల్ పట్టుకెళ్ళిపోతున్నాం, ఆర్సిలర్ మిత్తల్ పట్టుకెళ్ళిపోతున్నాం, మాకైనా వదిలిపెడతావారా అబ్బాయి, వేరే రాష్ట్రాలకైనా వదిలిపెడతామని అడిగే పరిస్థితి తీసుకొచ్చాం. బట్ ఎనర్జీ కంపడుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు. ఎవరిని కదిలిచ్చినా అరే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ ఏదో 120 బిలియన్ వచ్చిందని మేము సంతృప్తి చెందట్లేదు, ఇంకా చేయాలి. ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం. మా సెక్టర్స్ అంటే మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి. ఎన్నోసార్లు జీఎంలో కూడా డిస్కస్ చేసాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఎటు తీసుకురావాలి. టైటానియం డయాక్సైడ్ వరకు ఎట తయారు చేయాలి. దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబోయే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డు యూజ్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోఎం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది చేసి సాధిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక నిమిషమా, ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే. పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మాట్లాడతాను, మీరు తర్వాత కోట్ చేసుకోండి. బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాం. 1 సెకండ్. అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ మేము ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడుతున్నాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశాని కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించబోతున్నాం. అది డైరెక్ట్గా అది %100%. మీరు చూస్తూ ఉంటారు, ఇది నెలంతా మీకు బాగా బిజీ పెడతాను. కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో, టీవీలో. సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. November 1st నుంచి ఇంకా ఇట్ విల్ స్టార్ట్. కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం.
Because end of the day, if all states compete, India wins. That is the motto of Telugu Desam Party. Though we are a regional party, we are a nation at heart. End of the day, we have to make our nation proud. That is why all of us are working so hard and we are competing. See, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it. That Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years, one state couldn't do it. In 14 months, we got it done. Look at Google. 13 months, we got it done. Premier Energy, 45 days. 45 days, we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPC, SIPB, Cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states. But I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC ready office space. Because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag, I don't have. So I'm getting all of them. ANSR, I got Salapuri Sattva, and I'm getting this fund. I'm asking them all to build large office spaces and they'll go promote for GCC. And I'm not saying we have won every battle that we have fought. I'm not saying we have won every battle, but we are willing to fight every battle. And I believe across all sectors we'll emerge as number one. That's it. You will hear it. You will hear it, sir. అన్ని రహస్యాలు ఇప్పుడే చెప్పమంటే ఎట్లా కొన్న ఉంచాలి కదా మళ్ళీ మీ పేపర్ నింపాలి కదా స్వామి ఎవ్రీడే ఉంటుంది మీకు అనౌన్స్మెంట్ అట్లా వదిలిపెట్టాం అందుకే చెప్పాను ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ సమ్మిట్లో ముగ్గురు కలిసి రావాలని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం అంటే కులం మతం ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు లేని రెచ్చగొడుతున్నారు మీరు విచిత్రం ఏంటంటే గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు పెరగవని ఎంత అన్యాయం చూడండి మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడు అంటాడు తర్వాత ఆఫ్ కోర్స్ చాలా మాట్లాడాడు ఎవరికి అర్థం అవ్వాలి అది డిఫరెంట్ స్టోరీ బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలరు ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారు కనుక వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు 5,000 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వదని రెచ్చగొట్టారు కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ కట్టి మరీ భూమి ఇచ్చెళ్ళారు ప్రజలు క్యూ కట్టి భూమి ఇచ్చెళ్ళారు ఈరోజు చూడండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ చూడండి జినోమ్ వ్యాలీ చూడండి ఐటీ ఎకోసిస్టమ్ చూడండి సో ప్రజల్లో కూడా ప్రజలు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి అందరం ముగ్గురం కలిసికట్టుగా వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం సో ప్రజలు అన్నీ చూస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు అంత ఈజీగా మోసపోతారని అనుకోను అన్నీ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు మేము కూడా టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది ఏఐ వీడియో ఇట్లా చేస్తున్నారు వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు ఎన్నిటిమైనా విల్ టేక్ యాక్షన్
బట్ నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను అనట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా. ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను. రాష్ట్రానికి వచ్చేగల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు, మాడుకుంటారు, తిట్టుకుంటారు. రాష్ట్రం బార్డర్ దాటి వెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు, ఏ పార్టీ అయినా. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు. మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం, కలిసికట్టుకు వెళ్దామండి, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. మనందరం భారతీయులం. కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయి అంటే తెలుగు వాళ్ళని చూసి పెడుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది, త్వరలో చేయబోతున్నా. హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగు వాళ్ళే 80% ఉన్నారు దాంట్లో, ఇతర రాష్ట్రాలు ఉండరు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మీరు చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కటింగ్ ఎడ్జ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందుకెళ్ళి అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం. మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు 10 కల్పించగలుగుతాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం, కరికులంని బలోపేతం చేస్తున్నాం. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా? కరెక్ట్. సో నాదేంటంటే కరికులం బలోపేతం చేయాలి, నంబర్ 1 ఎజెండా. నంబర్ 2, ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో, ఉద్యోగం కావాలని కోరుతున్నారు, నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా, ఐ హావ్ టు చెక్, బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. మీరు ఏ స్కిల్ అని తీసుకోండి, ఏసీ మెకానిక్, 2-వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వరకు ఏఐ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం, ప్యూర్ ఏఐ డ్రివెన్. అక్కడ 5 సబ్ టాపిక్స్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్గా ఎక్కడ ఉన్నారు,
కాన్ఫిడెన్స్లో ఎక్కడున్నారు, ప్రెజెంటేషన్ స్కిల్స్లో ఎలా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు. ఇంటర్వ్యూని చూస్తే భయం వేస్తుంది, అలవాటు ఉండదు. సో మేమేంటంటే ఒక ప్లాట్ఫామే క్రియేట్ చేస్తున్నాం, ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అట్లా చేస్తున్నాం. ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్, స్కిల్ అప్గ్రేడేషన్, సీడ్ యాప్, వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తాం. సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్. అట్లా బిల్డప్ చేస్తాం. అందుకే కొంచెం సమయం పడింది. రెండోది టైమ్ లైన్స్ అడిగారు. గూగుల్ డేటా సెంటర్ 3 years, ఆర్సిలర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ 2028, ఫస్ట్ Q1 2029. ఆర్సిలర్ మిత్తల్ ప్రీమియర్ ఎనర్జీ నేను అనుకుంటా ఇంకో నెక్స్ట్ ఇయర్. ప్రీమియర్ ఎనర్జీ అయితే 2026లో అయిపోతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా 26 అనుకుంటా, 26, 27, 28 ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఇట్లా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైం లైన్ పెట్టుకుని వెళ్తున్నాం. ఎస్, ఏఎన్ఎస్ఆర్ సాలాపూర్ ఎసత్ అంటే 2 years పడుతుంది. అందుకే కదా ప్రతి స్పీచ్లో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తున్నామ్మా. ఈరోజు గుజరాత్ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటి? అక్కడ ప్రభుత్వం ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొనసాగినాయో, మినిమం 2 terms వచ్చినాయో, ఆ రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. కేస్ ఇన్ పాయింట్ తెలంగాణ, కేస్ ఇన్ పాయింట్ ఒరిస్సా. సో ఇట్లా ఏంటంటే ఆ ఇంపటస్ వచ్చింది. సో ప్రజలు కూడా ఆలోచించాలి. ఓవర్ నైట్ మిరకల్స్ రావు, కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు చూడండి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటమ్మా? విద్వేషాలు రెచ్చగొడతాం, ఘర్షణలు, ప్రతిపక్ష ఇంటి నేత పైన దాడులు, ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల పైన దాడులు, హత్యలు అందరం చూసాం కదమ్మా. గతంలో అదే కదా న్యూస్, ఫ్రంట్ పేజీలు ఏమొచ్చేది గతంలో? దాడులు, హత్యలే కదా. ఈరోజు మీరు గమనించండి, పెట్టుబడులు, పాజిటివ్ న్యూస్, రీఎన్ఫోర్స్మెంట్. బట్ ఇంకా చాలా చేయాలి. ఒక అద్భుతమైన ఉదాహరణ రోడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? 5 సంవత్సరాలు రోడ్లు పెట్టించుకోవాలి. మొన్న వర్షాకాలం ముందర రోడ్లు వేసాం. మొన్న బాగా వర్షాలు పడినాయి, గట్టి పడినా కొన్ని రోడ్లు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ రీవర్క్ చేయాలి. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు? మీరు మొత్తం వైట్ టాపింగ్ చేయండి అంటున్నారు. ఎక్కడైతే ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ చేసి పర్మనెంట్ రోడ్స్ చేయండి అండి. సో ఫైనాన్షియల్ లింకేజ్ ఇవన్నీ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆర్ వర్కింగ్ ఓవర్ టైం. ఎవరం లైట్గా తీసుకోవట్లేదు. అవన్నీ చేస్తేగా మేము సాధించలేం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. బాబు గారు తలుపులు తెరవగలుగుతారు. ఏ మీటింగ్, ఏ బోర్డు రూమ్ కన్నా ఆయన తలుపులు తెరవగలుగుతారు. మంత్రులు మీ అందరూ లోపల దూరి క్లోజ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆ బ్రాండ్ బాబు, అది మాకు పనికొస్తుంది. అవన్నీ ఓవర్కమ్ అయ్యాం. అంటే ప్రజలే ఎప్పుడైతే 11 సీట్లు ఇచ్చారో, ప్రతిపక్ష పార్టీకి 11 సీట్లు ఇచ్చారో, పెట్టుబడిదారులకు అందరికీ అర్థమైంది ప్రజల మనోభావాలు ఎటు పక్క ఉన్నాయి. అది I think that misconception is being created by media. If I talk about Amravati, you will say I'm focused on Amravati. If I do partnership summit in Visakhapatnam, you will say focus is on Visakhapatnam. If I bring the Honorable Prime Minister to Kurnool, then you will say focus is on Kurnool. See, boss, end of the day, all of us are Andhrites. Okay? We are all children of this great soil. All districts we are developing equally. While if you look at ArcelorMittal, it is not coming in Visakhapatnam district, it's coming in Anakapalli district, right? Bhogapuru airport is coming in Vizianagaram district. So, while I would say greater Visakhapatnam economic corridor, but it's across all the districts of North Andhra, including Srikakulam, right? And then we are also building up, if you look at it, we are also doing automotive cluster in Anantapur, drone in Kurnool, right? Under the leadership of our MSME minister, we are now doing 175 MSME parks, where every constituency will have one MSME park. And we are bringing those local companies, local entrepreneurs, giving them great opportunities in those parks.
So we stand for decentralized development. And defense in Prakasam. Sir, CBG, entire CBG ecosystem is going to Prakasam. Aqua, we are driving, we are bringing research institute. I'm going to bring James Cook University to East West Godavari to do a bachelor, master, PhD research program. We're going to start that. So very systematically we are going. So unfortunately, you yourself unnecessarily write articles saying that, this government is focused. Last term you said Amravati. This term you'll say Visakhapatnam. See, we are focused on Andhra Pradesh. And yes, there will be a cluster-based approach. I'm not going to bring one car factory to Anantapur and the second one somewhere else. It's not going to work. See, if there is something we have to learn from our competitors across the world, it is power of clusterization. What they've done is, entire automotive cluster has come to one zone. Great example, look at erstwhile Detroit. Now it is not that relevant. But Detroit was the motor factory for the world. All large car companies are based out of Detroit. Look at all the tech companies are based out of California. All the financial services companies are based out of New York. Right? They're very clear advantages. Similarly, medical devices manufacturing hub for India is today Visakhapatnam. It's AMTZ. Look at it. All of you said in between 14 and 19 that it won't take off. A lot of the senior media journalists said, it is worth going. It is worth seeing what they're doing. They're doing amazing work. It's magic what they're doing. So clusters are very important. For us, every cluster is important. That's why I'm doing vertical horizontal integration. I explained the kind of institutes we are trying to bring, education institution. We are trying to bring to Andhra. Quantum. Quantum is the next generation. See, that's the unfortunate thing, right? No, the unfortunate thing is, people question us when we come up with such BOGO, build audacious goals. Today, Google is talking about quantum. They're investing into research. South Asia's first 158 qubit quantum computer is coming in January. We are going to build the entire ecosystem around quantum. It's already an education hub with SRM WIT. BITS is coming. So a lot of economic activity is already started and it's going to start. నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఎకోసిస్టమ్ అంటే మీరు అందరూ ఎక్కడవుతుందన్నారు కదా. In the early 2000, when CM sir spoke about MROs, everyone laughed, but we did it. Sir, quantum is going to change the way we are going to our entire medication is going to change. All material sciences is going to get impacted. It's going to be very transformative in the way it is. So we have a very clear quantum roadmap. I'll share it with you on the way we're going to build out that ecosystem. For each of this cluster, there is a clear roadmap. And who are the partners in that roadmap is also clearly defined. And I'll share it with you. And you will be pleasantly surprised. Because I was also pleasantly surprised. Chandrababu Naidu garu andike kada visionary avtaru. He is able to see what technology is going to be there 20 years from now. And then all of us here are playing catch up to his vision. And I went through recently, Bhaskar sir and the secretary and we reviewed it threadbare, the quantum mission. అంటే ప్రజలు ఎప్పుడైతే 11 సీట్లు ఇచ్చారో ప్రతిపక్ష పార్టీకి, పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, అరాచకాలకి ప్రజలు ఒప్పుకోవట్లేదు, ఏకపక్షంగా పీపీఎల్ రద్దు చేసినాక ప్రజలు ఒప్పుకోవట్లేదు, అది ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే ప్రజలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కూడా రద్దు చేశారు కదా. ప్రజలే రద్దు చేశారు కదా. కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాల్సిన
18 సీట్లు కూడా ప్రజలు ఇవ్వలేదు కదండి. ఇట్లా మాట్లాడే కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని అహంకారంతో మాట్లాడారు కనుక ప్రజలు చూడండి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. ఇప్పుడు మేము మాట చెప్తున్నాం, పీపీఎల్ రద్దు చేసిన దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మా ఇద్దరు తెలుసండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నేను పరిగెడుతున్నా, ఎలక్ట్రానిక్స్ కనుక, పవర్ సైడ్ అన్న పరిగెడుతున్నారు. ఆల్మోస్ట్ 10,000 crores లయబిలిటీ మన పని పడుతుంది. దాని నుంచి ఎట్లా బయటపడాలో మా పెద్ద భారంగా మారింది. అది 10,000 కోట్ల లయబిలిటీ. ఎట్లండి? ఇట్టనే రద్దు చేసి ఏం సాధించాడండి? నేను అడుగుతున్నా. పీపీఆర్ రద్దు అన్నాడు, ఏమైంది? ఏం చేశాడు ఆయన? ఏం పీకాడు? నేను అడుగుతున్నా. పీపీఎల్ రద్దు చేసి వాట్ డిడ్ హి అచీవ్? నథింగ్. ఎవరు ఇబ్బంది పడ్డారు? ప్రజలు. ఎవరు ఉద్యోగాలు కోల్పోయారు? ఆంధ్ర రాష్ట్ర యువకులు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. వైకాపా తీసుకున్న నిర్ణయాలను మేము రివ్యూ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాం బికాజ్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. మేము రద్దు చేశాం, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అలాంటివి చేశాం తప్ప వాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయాలు రివర్స్ చేయాలని ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పలేదు. రివ్యూ చేయండి, గో ఆన్ మెరిట్. ఎస్, మంచి నిర్ణయం తీసుకుంటే అమలు చేయండి అన్నారు తప్ప రద్దు చేయమని ఎప్పుడు అనలేదు. మమ్మల్ని ఎవరికి చెప్పలేదు. మంత్రులు, మా క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరికి చెప్పలేదు మాకు. ఒక్క నిమిషం. See, the first question is, today investors are coming because of speed of doing business. We deliver top-notch transparency. And I've given you an example of Premier Energy. I didn't even meet up with the leadership till it was approved after cabinet. That was a courtesy call. That's it. Over. Second question, competition makes us better. Today, between the central government and state government, close to, if I'm right, 13,000 crores bailout package has been given to Visakhapatnam steel plant. We have ensured it won't be privatized, but doesn't mean they can run with inefficiencies. Please understand they're two different things. We have ensured it won't be privatized, means it won't be sold to any private entity. It will continue to be owned by Government of India. But it also means they will take decisions to run it efficiently. If it means reducing their operational cost, so be it. If it means improving efficiency, so be it. They will do it. They will take decisions in those directions. But people cannot tell me that, yes, we will run it inefficiently. We will lose 5,000 crores every year, you fund. How is it possible, Baba? Where will government get money every 5-10 years? How many times should we bail out any project? Please be clear. Is that the right approach? Today, when they are fighting, please observe. They are not saying that Visakhapatnam steel plant is getting privatized. They are saying that efficiency measures are coming into place. Some contractual employees are being let go. That is part of the normal operations of a steel plant. They are two different things. We have ensured it will not be privatized. We have ensured that a bailout package is given, money is injected, and today Andhra Pradesh government is a shareholder of Visakhapatnam steel plant, by the way. We are a shareholder. So equal responsibility is now on Andhra Pradesh government to make it profitable. We are not here to do charity, boss. Steel plant means good quality steel. Visakhapatnam steel means good quality steel. I built my house in Hyderabad
in the erstwhile state with Vishaka Steel. I insisted only Vishaka Steel should be used because it is good quality steel. It's best technology, good quality steel. But doesn't mean, we'll run it inefficiently. We will run it efficiently. End of the day, it is a profit-making body. Their charter is to make money. They are not a welfare board, no. It's a company for a reason. That's it. So, I have already given that details out, but I gave it out in Telugu, so I'll give it to you again. So, we have numerous union ministers, ministers of state joining us. We have close to 300 delegations coming across 45 countries, ranging from Europe all the way to Asia. We have 12 multilateral organizations coming and 72 international speakers who are going to be part of this. And Piyush Goyal ji is going to be here for the 3 days of the summit. So it is as much as the summit is for Andhra Pradesh, is also for India. So everyone in India will be looking towards Partnership Summit. So we are taking with a lot of pride and we will deliver on it. So it is not about just signing MOUs. Again, I want to reiterate. There's going to be a lot of deliberations between policy makers, investors, researchers, students on various technologies, where different sectors are going and what is the role that India can play in it, and in specific Andhra can also play in it. So that's why we call it Partnership Summit.